మామ 100 రూపాయల 150 రూపాయలతో కొనుక్కునే కంపెనీని ఏమంటాం మామ? ఎర్రి. అది ఏ కంపెనీ అని మాట్లాడుకునే ముందు మన గురించి మనం మాట్లాడుకుందాం. నువ్వు బిజినెస్ చేయాలి, పైసలు సంపాదించాలి అంటే ఒక ఫ్యాన్సీ స్టోర్ పెట్టాలి, మస్తు మందిని హైర్ చేసుకోవాలి, పెద్ద పెద్ద పార్ట్నర్షిప్లు చేసుకోవాలి, దాని తర్వాత పైసలు సంపాదించాలి, బిజినెస్ చేయాలని అనుకుంటాం. కానీ ఇండియన్ మార్కెట్లో మనం ఒక ప్రోడక్ట్ని సేల్ చేయాలి అంటే దాన్ని మనం తయారు చేయాల్సిన అవసరం లేదు అని నేను చెప్తలేను. ఆల్రెడీ ఒక కంపెనీ ప్రూవ్ చేసింది, దాని పేరే మామా ఎర్త్. వీళ్ళకు ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఫ్యాక్టరీ లేదు, ఆ ప్రోడక్ట్ ని అమ్మడానికి వాళ్ళకు ఒక ఫిజికల్ స్టోర్ కూడా లేదు, ఇకపోతే ఆ ప్రోడక్ట్ ని వాళ్ళే డెలివరీ చేయడానికి వాళ్ళ సొంత లాజిస్టిక్స్ కూడా లేవు. స్టిల్ ఈ కంపెనీ $1 బిలియన్ అయింది. వాళ్ళు ప్రోడక్ట్స్ని చైనా నుంచి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకొచ్చి వాళ్ళ పేరుతోనే రీబ్రాండ్ చేసి వాళ్ళు ఇక్కడ మార్కెటింగ్ని యూజ్ చేసుకున్నారు. వేల మంది ఇన్ఫ్లుయెన్సర్స్తోని యూట్యూబ్లల్లా ఇన్స్టాగ్రామ్లల్లా పెయిడ్ కొలాబరేషన్స్ చేసిండ్రు అండ్ ఫాస్ట్ డీల్స్ అని చెప్పి రకరకాల ఫ్లాష్ సేల్స్ చేసి వాళ్ళ ప్రోడక్ట్స్ని కస్టమర్స్ దాకా రీచ్ అయ్యేలాగా చేసిండ్రు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళు లాంచ్ చేసిన ప్రతి ప్రోడక్ట్కి విత్ ఇన్ వీక్స్లా ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ ప్రోడక్ట్ మీద మళ్ళా వర్క్ చేస్తుండే. సో ఇన్ని స్టంట్లు పడి 100 రూపాయల ప్రోడక్ట్ని 150 రూపాయలకు ఒక కస్టమర్కి అమ్మిండ్రు. ఇది తెలివా అని మీరు అడగచ్చు. బట్ వాళ్ళు ఫస్ట్ ఒక కస్టమర్కి వాళ్ళ ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు లాస్ అయినా కస్టమర్ రిపీట్ ఆర్డర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఓవరాల్గా ఆన్ అన్ యావరేజ్గా ప్రాఫిటబుల్ ఉంటారు. అందుకే మామా ఎర్త్ $1 బిలియన్ కంపెనీ అయి కూర్చుంది. సో నువ్వు నీ బిజినెస్ ఐడియాని యూనికాన్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా నువ్వు యాక్షన్ తీసుకోవాలి రిగార్డ్లెస్ ఆఫ్ సిచ్యువేషన్స్.